మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించిన అర్హతకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో అది ఒక సీరియల్ లాగా రోజు రోజు కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ట్విస్టులు, మరెన్నో టర్న్లు. ఏం జరిగినా సరే స్పీకర్ అయితే నిర్ణయం తీసుకోవట్లేదు. ఎవరు కోర్టుకు వెళ్ళినా సరే, అది హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి, అది చెప్తున్న ఒకటే మాట, స్పీకరు అంటే స్పీకరే చేయాల్సిందే, స్పీకర్ నిర్ణయం ప్రకారం మాత్రమే ఇది ముందుకు వెళ్తుంది. అంతే తప్ప మీరు వేస్తున్న పిటిషన్లు కానివ్వండి, మీరు వినిపిస్తున్న వాదనలు కానివ్వండి, అవన్నీ కూడా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ డైరెక్ట్గా కన్సిడర్ చేయకుండా ప్రతిసారి స్పీకర్కి టైం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కూడా మరొక 4 వారాలకు సంబంధించిన సమయం ఇచ్చారు. స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్ళాలనే ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్ ద్వారా ప్రస్తుతానికి వాళ్ళకి సంబంధించి అఫీషియల్గా పార్టీలోకి వెళ్ళినా వాళ్ళు ఇంకా వెళ్ళలేదు అని బుకాయించేందుకు ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకొని స్పీకర్ కూడా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి అవ్వడంతో ఇదంతా జరుగుతోంది అన్నది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. అదే విషయాన్ని కోర్టుల ద్వారా కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ నేపథ్యంలో అసలు స్పీకరు దీనికి సంబంధించి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అని సంబంధించి మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనము స్పీకర్ నిర్ణయం ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరైతే మనం మాట్లాడుతున్నట్టుగా ఎమ్మెల్యేలుకి సంబంధించిన అంశం పైన ఎమ్మెల్యేల నుంచి ఎందుకు వాళ్ళపైన ఇప్పటివరకు నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ వెనకడుగేస్తున్నారు, ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది అనే దానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. దాంట్లో కీలకంగా అనిపిస్తున్న అంశాలు కొన్ని మనకు ఉన్నాయి. ఒకటి, ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ వివరణ తీసుకోకుండా ఈయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఆ దానికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యేల నుంచి వచ్చే రెస్పాన్స్, ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అఫిడవిట్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వర్షన్ అన్నది ఆలస్యంగా రావడం అన్నది చాలా కీలకమైన అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక లీగల్ ప్రక్రియలు కూడా మనకి ఇక్కడ దీన్ని మరింత సంక్లిష్టం చేస్తుంది. నోటీసుల గడువు, వాటి పొడిగింపులు కూడా దీనికి సంబంధించిన అంశంలో మనకు కనిపిస్తున్నాయి. ఇవి సరిపోవు అన్నట్టుగా రాజకీయ ఒత్తిడులు, అంతేకాకుండా సీట్లకు సంబంధించిన లెక్కలు, ఈయనన్నీ కూడా ఇప్పుడు ఈ నిర్ణయము పైన ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ప్రభావం చూపించడానికి మరికొన్ని అంశాలు కూడా ఏంటంటే ఈ నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అనేది ఇప్పుడు స్పీకర్కు ఉంది. కీలకంగా అంశాలు చూస్తే 10 మంది దాదాపుగా మా పార్టీ నుంచి ఎలాంటి అంటే రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారన్నది బీఆర్ఎస్ పార్టీ చేసిన కీలకమైన ఆరోపణ. అందులో 2 వ్యక్తులు, దానం నాగేందర్ అలాగే కడెం శ్రీహరి, వీళ్ళిద్దరు అంశం కాకుండా మిగిలిన 8 మంది కూడా మేము కేవలము నిధుల కోసం మాత్రమే సీఎంని కలిసాము, పార్టీ కండువా మేము కప్పుకోలేదు, వాళ్ళు కప్పారని ఏదైతే భావిస్తున్నారు అది కేవలము 3 రంగాల జెండా మాత్రమే, అది మన జాతీయ జెండాకు పోలి ఉంది కాబట్టి మేము తీసుకున్నామని చెప్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మేము అఫీషియల్గా అక్కడ జాయిన్ అయ్యాము అన్న దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వట్లేదు. అందరూ కూడా ఇప్పటికీ బుకాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మరొకటి, వాళ్ళు ఆ పార్టీలో చేరాలనుకున్నది కూడా అది కాంగ్రెస్ పార్టీ, అంటే అధికార పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకొని వాళ్ళని ఒకవేళ డిస్క్వాలిఫై చేస్తే వీళ్ళందరూ కూడా కొత్త తరహా తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ కోర్టు ఎక్కడము, ఆ కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చే నిర్ణయం, దానికి సంబంధించి మనకి సెకండ్ క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ అరైజ్ అవుతుంది. సుప్రీంకోర్టు స్పీకర్నే నిర్ణయం తీసుకోమని చెప్పి ఎందుకు చెప్తోంది? ఈ నిర్ణయానికి బాధ్యుడుగా కేవలం స్పీకర్నే ఎందుకు చెబుతోంది అనే విషయాలకు సంబంధించిన విషయాన్ని కూడా మనం మాట్లాడుకునే అవసరం ఉంటుంది. ఎందుకంటే స్పీకర్కి సంబంధించి కొన్ని విశేషాధికారాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా అసెంబ్లీ కానివ్వండి, అలాగే మండలికి సంబంధించి ఇక్కడ స్పీకర్, అక్కడ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ అసాధారణంగా కొన్ని అధికారులను కలిగి ఉంటారు. అందులోనే పార్టీలకు సంబంధించి ఎవరైనా కానీ పార్టీ మారినట్టుగా ఒక ప్రయత్నం చేసినా దానికి సంబంధించి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఆ నిర్ణయం తీసుకునే అధికారం కేవలం స్పీకర్కి మాత్రమే ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం చూసినప్పుడు అనర్హతల కేసులకు సంబంధించిన తీర్పు అది స్పీకర్ బాధ్యత ఉంటుంది. ఆలస్యాలు కానివ్వండి, ప్రజాస్వామ్య ప్రక్రియను ఏమైనా దెబ్బతీసాయని తీస్తాయి. ఎందుకంటే ఇది ఒక్కసారిగా మనము అన్ని విషయాల్లో కూడా ఒకవేళ కోర్టులు జోక్యం చేసుకుంటే ఆ ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీస్తాయని కోర్టులు భావిస్తున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు తుది నిర్ణయాన్ని స్పీకర్ ఇవ్వాలి కాబట్టి ఆయనకే చెప్తుంది, ఆయన్నే మరొకసారి నిర్దేశిస్తుంది, మీరు ముందుకు వెళ్ళండి, దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోండి, ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇంత సమయం మేము కేటాయిస్తున్నాం, దానికి సంబంధించి ఏదైతే స్పీకర్ సంబంధించిన ఆఫీస్, ఆ సెక్రటరీ కానివ్వండి, అసెంబ్లీ సెక్రటరీ వాళ్ళందరూ రెస్పాండ్ అవుతూ ఉంటారు, దానికి సంబంధించి అడ్వకేట్లు కూడా వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా చూసినప్పుడు కోర్టులకు సంబంధించి ఒక్కసారిగా కోర్టులు ఈ విషయాల్లో కూడా వెళ్తున్నాయి అని అంటే అది నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది అనేది ఒక ఆలోచన అయితే మనకు కనిపిస్తుంది. అది కాకుండా మరొక కీలకమైన అంశం ఏంటంటే ఆయనకు విశేషాధికారాలు ఉన్నప్పుడు దాన్ని అక్కడనే వదిలేయాలి తప్ప అలా కాకుండా ప్రధానంలోకి వెళ్తే. కానీ ఒకే ఒక అవకాశం ఉంటుంది,
స్పీకర్ ఏదైనా సరే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకపోయినా రాజ్యాంగేతర శక్తిగా ఏదైనా వ్యవహరిస్తున్నా సరే అప్పుడు వెంటనే కోర్టులో ఇన్వాల్వ్ అయ్యి దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాటిని కంపల్సరీ ముందుకు వెళ్ళండి అని. సో ఎందుకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు అన్న దానికి సంబంధించి మనకి థర్డ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి అనర్హత వేటు పడితే నాయకులకు జరిగే నష్టం ఏమైనా ఉందా, దానివల్ల వాళ్ళకు వచ్చే కష్టం ఏంటనేది ఒకసారి మనం చూస్తే మాత్రం ఫస్ట్ కీలకమైన అంశం ఏంటంటే, ఎప్పుడైతే అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకొని వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తే వెంటనే ఎమ్మెల్యే పదవి అన్నది వాళ్ళు కోల్పోతారు. ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. అంతేకాకుండా ఒక్కసారిగా వాళ్ళు ఏదైతే పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేశారో అక్కడ కానీ వాళ్ళ మీద వేటు పడితే వాళ్ళ రాజకీయ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. అంతేకాకుండా పార్టీ మార్పు వల్ల వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఒకసారి 5 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నేపథ్యంలో ఇలా మధ్యలో ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు కేవలం ఆయన పర్సనల్ ఇమేజ్నే కాకుండా కొన్ని సందర్భాల్లో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీను లేదా విపక్షంలో ఉన్న పార్టీలను వీటన్నింటినీ కూడా క్యాల్కులేట్ చేసుకొని ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఏ కారణం చేతైతే పార్టీ మారుతున్నారో దానికి సంబంధించిన లాభము ఉండకుండా పోయే అవకాశం ఉంటుంది. ఇక ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోవడంతో వాళ్ళకి సంబంధించి ఆ ప్రాంతంలో ఇంకొకరు కొత్త వాళ్ళు ఎవరైనా ఎన్నికైతే పార్టీలు కూడా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ని క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ కనిపించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూడాలి మనం. ఎందుకంటే ఇలాంటి అనర్హత వేటును తప్పించుకోవాలంటే ఎమ్మెల్యేలు ఏం చేయాలన్న ప్రశ్న కూడా అప్పుడే అరైజ్ అవుతుంది. ఎందుకంటే అనర్హత వేటేస్తే వాళ్ళకి ఎమ్మెల్యే పదవి పోవడంతో పాటు ఇమ్మీడియట్ ఎలక్షన్స్లో వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలన్నది ఆ నేపథ్యంలో ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, వేటు పడకముందే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. స్పీకర్తో ఆ రాజీనామాని అంగీకరించేలాగా వాళ్ళకు ఒత్తిడి చేయాలి. అలా ఒత్తిడి చేసి ఎలాగో రాజీనామా చేశారు కాబట్టి ఏదైతే వాళ్ళ మీద ఉన్న పిటిషన్లు అవన్నీ కూడా నల్ అండ్ వాయిడ్ అయిపోతాయి. ఆ నేపథ్యంలో ఆ వెంటనే వచ్చే ఉప ఎన్నికల్లో వాటిని పోటీ చేయడానికి వీలుంటుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ పోటీ చేసి గెలవడానికి అవకాశం ఏముంది అని చూసుకోవడం. రెండోది, ఆ లీగల్ టీంతో ప్రాసెస్ని కూడా వేగవంతం చేయాల్సి ఉంటుంది. కీలకంగా చూడాలంటే మాత్రం టెక్నికల్ అలాగే ప్రొసీజరల్ ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సబ్మిట్ చేసి అది లేట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు చేస్తున్న పని అదే. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటి, కేవలం మేము సీఎంని కలిసింది అక్కడ పరిస్థితులకు ఆధారంగానే మేము కలిసాం తప్ప పార్టీని మేము వెళ్ళే ప్రయత్నం చేయలేదు అన్నమాట చెప్తున్నారు. పాజిటివ్గా కానివ్వండి, నెగిటివ్గా కానివ్వండి, దీనికి సంబంధించిన అంశాలు మేము మాట్లాడట్లేదు అనే విషయంగా చెప్తున్నారు. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు దానం నాగేందర్ అలాగే కడెం శ్రీహరి, దానం నాగేందర్ ఏమో ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు కాబట్టి ఆయన మీద అనర్హత అన్నది ఇక అనివార్యమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రెండో అంశము, కడెం శ్రీహరి కూడా తన కుటుంబ సభ్యుల్నే వరంగల్ నుంచి ఎంపీగా నిలబెట్టారు కాబట్టి ఆయన అన్ని ప్రచార సభల్లోనూ పాల్గొన్నారు కాబట్టి దానికి సంబంధించి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరి మీద వేటు పడే అవకాశం ఉంది. బట్ ఆ వేటు వేయాల్సిన పరిస్థితి వస్తే ఈక్వేషన్లు వర్కౌట్ చేసుకొని వాళ్ళతో రాజీనామా చేయించి ఇమ్మీడియట్లీ స్పీకర్ వాటిని ఆమోదించే ప్రయత్నం చేస్తారు అన్నది కూడా ఒక మాట వినిపిస్తుంది. సో ఈ విధంగా చూస్తే రాజీనామా అనివార్యమైన వాళ్ళ పేర్లు ఇద్దరే కనిపిస్తున్నాయి. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. క్రాస్ క్వశ్చనింగ్ కూడా అవుతుంది. వాళ్ళ లాయరు వీళ్ళ లాయరు కలిపి వాళ్ళని ఆల్రెడీ క్రాస్ క్వశ్చన్ చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే పరిణామాల నేపథ్యంలోనే స్పీకర్ నిర్ణయం తీసుకున్న నిర్ణయం స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయాన్ని కోర్టుకి నివేదించాల్సి ఉంటుంది. అది ఒకవేళ రాజ్యాంగబద్ధంగా కాకుండా ఆయన వేరే కారణాలతో కానీ ఏదైనా నిర్ణయం తీసుకున్నారని నిరూపించగలిగితే కోర్టులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ నిర్ణయాన్ని మరొకసారి సరిచూసుకోవాలని ఆదేశించే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో 2 ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. గతంలో వచ్చిన 2 ఉప ఎన్నికలు, ఒకటి కంటోన్మెంటు, 2 జూబ్లీహిల్స్, రెండిట్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఇటు ఖైరతాబాదు అటు కడెం శ్రీహరికి సంబంధించిన నియోజకవర్గాన్ని 2 కూడా మరొకసారి తమ ఖాతాలో వేసుకునేందుకు అవకాశాలు ఏమాత్రం ఉన్నాయని క్యాల్కులేషన్ చేస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అటువైపుగా కూడా స్టెప్ తీసుకుంటారు. 4 వారాల సమయం ఉంది కాబట్టి ఆ లోపు నిర్ణయం తీసుకొని వీళ్ళు రాజీనామా చేసే అవకాశం ఉంది అన్నమాట కూడా మనకు వినిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ స్పీకరు తీసుకునే నిర్ణయం మీదనే వీళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అన్నదైతే మనకు అర్థమవుతుంది. కానీ స్పీకర్ ఇప్పటికే ఏమీ చేయలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఆయనను ఒక కీలుబొమ్మగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ బట్ ఆ విధంగా కాకుండా పూర్తి ప్రొసీజరల్ ప్లానింగ్లోనే ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆ ప్రొసీజర్ ప్రకారమే ఆయన దాని మీద నిర్ణయం తీసుకుంటారన్నదైతే ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అలాగే అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ ఆఫీస్ కానివ్వండి చెప్తున్న నేపథ్యంలో నిర్ణయం రావాలంటే కొద్ది రోజులు టైం పడుతుందంటే మనకు అర్థమవుతుంది. సో ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడెడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.